తనపై చేసిన ఆరోపణలపై అంబటి రాంబాబు ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహిళపై దాడి ఘటనను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత నీచంగా అవమానించిన ఈ సంఘటన మహిళా లోకాన్నే కాదు, సమాజాన్ని కుదిపేసింది. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది, కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాన్ని బయటికి వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చుని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేనే అంత చేయించాను అనడానికి